ఘాతాంకాలలోని మొదటి అభ్యాసంలో కొన్ని సమస్యల్ని మనం సాధించడం జరిగింది. ఇప్పుడు అదే అభ్యాసంలోని ఇంకొన్ని సమస్యల్ని మనం సాధిద్దాం. 4వ ప్రాబ్లంలో ఉన్నాం మనం. సో అందులో మనకు ఉన్న సమస్యను చూద్దాం. 2 ఘాతం -1 ప్లస్ 3 ఘాతం -1 ప్లస్ 4 ఘాతం -1 ఇంటూ 3/4. దీని సాధన చూద్దాం. అయితే మనకు ఫస్ట్ ఇచ్చింది రాసుకోవడం మనకు అలవాటే కదా. చూడండి, 2 ఘాతం -1 ప్లస్ 3 ఘాతం -1 ప్లస్ 4 ఘాతం -1 ఇంటూ 3/4. ఇది మనకి ఇవ్వబడిన సమస్య. అయితే మళ్ళీ మనకు ఏంది, ఇది ఈ 3 కూడా ఏ ఘాతం -n రూపంలో ఉన్నాయి కాబట్టి అన్నింటిని కూడా మనం ఏ ఘాతము -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n అనే సూత్రం ద్వారా వీటిని మనం రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 1/a ఘాతం అంటే 2 ఘాతం 1 ప్లస్ ఇది కూడా సేమ్ అదే మాదిరిగా 1/3 ఘాతం 1 ప్లస్ 1/4 ఘాతం 1. సో ఇంత మటుకు బ్రాకెట్ ఉంది. వీటన్నిటికీ కలిపి ఇంటూ 3/4 కదా. ఏ సూత్ర ప్రకారం మనం రాయాలి కాబట్టి రాస్తున్నాను. ఏ సూత్రం ఇది? ఏ ఘాతము -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n కదా. ఇప్పుడు ఈ సూత్ర ప్రకారం మనం రాయడం జరిగింది. సో అంటే ఇది ఎంతకు సమానం? మనం 1/2కి సమానం ప్లస్ ఇది 1/3 ఘాతం 1 అంటే ఒకేసారి రాయాలి కాబట్టి 3 ప్లస్ 1/4 ఇంటూ మొత్తానికి ఇంటూ 3/4 కదా. ఇక్కడ మనం ఏ సూత్రం వాడలేదు కాబట్టి మనం ఏవి కారణం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2, 3, 4కి కాసాగు నేను ఇక్కడ చేస్తున్నాను. 2, 3, 4. సో ఇందులో 2, 4 ఈ 2తో భాగించబడతాయి కాబట్టి 2 1లో ఇది పోదు కాబట్టి అదే విధంగా రాస్తాం. 2 2లో. సో కాసాగు ఏమవుతుంది? 2 × 1 × 3 × 2 అంటే 2 × 1 2, 2 3 × 3 6, 6 × 2 12. కాబట్టి మనం కాసాగు 12ని మనం హారంగా తీసుకుంటాం. సో 2 పోతే ఇప్పుడు ఇక 2 తోటి వస్తే 2 తోటి 12 6లో పోతుంది కాబట్టి 6 × 1 6 ప్లస్ 3లో 12 4లో పోతుంది 3 4 కాబట్టి 4 × 1 4 ప్లస్ 4లో 12 3లో పోతుంది కదా 4 3 కాబట్టి 3 × 1 3 ఇంటూ మనకు ఇంకేముంది పక్కకు 3/4 ఉంది. ఇక్కడ మనం ఏ ఘాతాంక న్యాయాలు పాటించట్లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం చేసుకుంటూ పోవడమే. ఇక్కడ మనకు వేరే కారణాలు ఏమి రాయాల్సిన అవసరం లేదు. 6 + 4 10, 10 + 3 13/12 ఇంటూ 3/4. సో ఇక్కడ దీంతో ఇది పోదులే కానీ 3 తోటి 4 పోతుంది కదా కాబట్టి 3 4లో కొట్టేద్దాం. 3 1లో 3 4 కదా 13/12. నెక్స్ట్ ఇక అయిపోతే మనకు ఏం మిగిలింది ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు
13 ఇంటూ 1 బై 4 ఇంటూ 4. 13 ఒకట్ల 13, 4 4 16. ఇది మన యొక్క సూక్ష్మీకరణం. ఇక్కడ మనం ఒకే ఒక ఘాతాంక న్యాయాన్ని వాడడం జరిగింది. ఏ ఘాతము మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1/ఏ ఘాతం n. మిగిలిన అంతా మనం మామూలుగా సూక్ష్మీకరణ, భిన్నాల సూక్ష్మీకరణ రూపంలో చేసేసాం. ఓకే, ఇప్పుడు మనం మీరు రాసుకోండి, తర్వాత నేను క్లియర్ చేస్తున్నాను. పోతే నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. చూడండి, 3 ఘాతం -2/3 ఇంటూ 3 ఘాతం 0 మైనస్ 3 ఘాతం -1. సో దీని సాధన చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి కాబట్టి రాస్తున్నాను. 3 ఘాతం -2 బై 3 ఇంటూ 3 ఘాతం 0 మైనస్ 3 ఘాతం -1. ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేద్దాం, 3 ఘాతం ఏ ఘాతం m బై ఏ ఘాతం n కాబట్టి, అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 3 ఘాతం -2 మైనస్ 1 ఇంటూ 3 ఘాతం 0 అంటే మనకు ఏ ఘాతం 0 1 మైనస్ ఏ ఘాతము -n రూపంలో ఉంటే ఏ ఘాతం 1/ఏ ఘాతం n రాస్తాం కాబట్టి 1/3 ఘాతం 1. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం వాడుతున్నాం. ఆ 3 సూత్రాలు వాడదాం. ఏంటి? సిన్స్ మొదటి సూత్రం ఏం వాడామంటే ఇక్కడ ఏ ఘాతం m బై ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m-n వాడాము. ఇంకొక సూత్రం ఏంది? ఏ ఘాతం 0 ఈజ్ ఈక్వల్ టు 1 రాశాం కదా. 3 ఘాతం 0 అంటే ఏ ఘాతం 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ ఘాతము -n 1/ఏ ఘాతం n రాశాం కదా. ఏ ఘాతము -n ఈజ్ ఈక్వల్ టు 1/ఏ ఘాతం n. ఇన్ని సూత్రాలు వాడినాం కాబట్టి ఇన్ని సూత్రాలు కూడా మనం ఇక్కడ పేర్కొన్నాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇది దేనికి సమానం? 3 ఘాతం -3 ఇంటూ 1 మైనస్ 1/3 ఘాతం 1 అంటే 3 కాబట్టి అదే విధంగా రాద్దాం. మరి 3 ఘాతం -3 అంటే ఏంది? 1/3 ఘాతం 3. ఏది? ఏ సూత్రం? మళ్ళీ కూడా ఏ ఘాతం -n మళ్ళీ పేర్కొన్నా ఇంటూ ఇదేంటి? ఇక్కడ 3 కాసాలు తీసుకుంటే 3 1 3 మైనస్ 1. సో ఇక్కడ మనం ఏ నియమం రాసుకోవాలి కదా. ఏ ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1/ఏ ఘాతం n. సో ఇప్పుడు ఇక్కడ నేను పక్కకు రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు, కొంచెం కిందికి రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1/3ని 3 సార్లు గుణించాలి కదా. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 - 1 అంటే 2/3. ఇది 1/3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27 ఇంటూ మళ్ళీ ఇక్కడ 2/3. ఇప్పుడు ఇంటూ ఉంది కాబట్టి భిన్నాల మధ్య లవాన్ని గుణించుకుంటాం, మళ్ళీ హారాలను హారాలు గుణించుకుంటాం. 1 ఇంటూ 2 బై 27 ఇంటూ 3. సో అది ఎంత అవుతుంది మనకు? 1 ఇంటూ 2 అంటే 2 బై 27 ఇంటూ 3 అంటే 81 వస్తుంది. సో ఇది మన యొక్క
సూక్ష్మీకరణ. ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి ఎక్కడ మనం ఏ సూత్రం వాడుతున్నాం, ఏ న్యాయాన్ని మనం వాడుతున్నాం అనేది. ఓకే, క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఒకటి ప్లస్ 2 ఘాతం మైనస్ 1 ప్లస్ 3 ఘాతం మైనస్ 1 ప్లస్ 4 ఘాతం 0. సో ఇప్పుడు దీని సాధన చూద్దాం. సో ఇచ్చింది మనం రాసుకుంటే ఏంటి, ఫస్ట్ 1 ప్లస్ 2 ఘాతం మైనస్ 1 ప్లస్ 3 ఘాతం మైనస్ 1 ప్లస్ 4 ఘాతం 0. ఇది కదా ఇచ్చింది. ఓకే, 1 అంటే 1, మనం దాన్ని రాయాల్సిన ఘాతాంక పాటించాల్సిన ఘాతాంక న్యాయం అక్కడ ఏమీ లేదు. ప్లస్ ఇప్పుడు 2 ఘాతం మైనస్ 1, ఏ సూత్రం గుర్తుకు రావాలి మనకు, ఏ ఘాతము మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఏ ఘాతం n, 1/2 ఘాతం 1. మళ్ళీ అదే ధర్మం పాటిస్తుంది. 1/3 ఘాతం 1 ప్లస్, ఇప్పుడు దీనికి ఏ ధర్మం వాడాలి, ఏ ఘాతం 0 అంటే 1, 4 ఘాతం 0 కాబట్టి 1. సో ఇక్కడ మనం ఏ ధర్మాలు మనం వాడుకున్నాం చూడండి. మొదటిది ఏ ఘాతము మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఏ ఘాతము n వాడుకోవడం జరిగింది. అట్లాగే ఏ ఘాతము 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇది వాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండు మనం అక్కడ పేర్కొన్నాం. కాకపోతే 1 ప్లస్, మనం ఇంకా 1 ప్లస్ రాసుకునే బదులు సింపుల్ గా మనం ఇంకా ఈజీగా 1 ప్లస్ 1 2 కూడుకుంటే అయిపోతుంది కదా. కాబట్టి 1 ముందున్న 1 చివరికి ఉన్న 1 కూడితే 2 ప్లస్ 1/2 ఘాతం 1 అంటే 2 ప్లస్ 1/3 ఘాతం 1 అంటే 3. ఇప్పుడు ఇక్కడ మనం భిన్నాల్ని మనం కూడవలసింది కాబట్టి పక్కకు మనం 2 3ల కాసాలు చూసుకుంటే 2 3లు ఏ సంఖ్యతోటి కూడా ఏ ఉమ్మడి కారణాంకం భాగించబడవు కాబట్టి డైరెక్ట్ గా 2 3ల లబ్ధమే తీసుకుంటాం మనం, 6. సో ఇక్కడ మనకు హారంలో 1 ఉన్నట్లు కాబట్టి 6లో పోతుంది కాబట్టి 6 × 2 12 ప్లస్ 2 తోటి 3లో పోతుంది కాబట్టి 3 × 1 3 ప్లస్ 3 తోటి 2లో పోతుంది హారం కాబట్టి 2 1 2. సో మనకేమొస్తుంది చూడండి, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 2 17/6. చాలా సింపుల్ గా అయిపోయింది చూడండి కదా. 1 2 మైనస్ 1 1/2 రాసాము, 3 మైనస్ 1 1/3, 4 0 అంటే 1, 1 ప్లస్ 1 2, 1/2 ప్లస్ 1/3. సో 6 కాసాలు, 6 12, 3 15, 2 17/6. ఇది మనకు సూక్ష్మీకరణ. ఓకే, క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. (3/2) హోల్ ఘాతం -2 మళ్ళీ హోల్ ఘాతం 2. అయితే ఇక్కడ మనం ఏ సూత్రం వాడుకోవాలి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ముందు రాయండి, ఇచ్చిన సమస్యను రాసుకుంటే 3/2 హోల్ ఘాతం -2 మళ్ళీ హోల్ ఘాతం 2. సో ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది ఏ ఘాతము m హోల్ ఘాతము n సూత్రం గుర్తుకు రావాలి. కాబట్టి 3/2 హోల్ ఘాతము -2 × 2. ఎందుకు ఇలా రాస్తున్నాం మనం ఇక్కడ ధర్మాన్ని పేర్కోవాలి. సిన్స్ ఏ ఘాతము m హోల్ ఘాతము n
ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతము m ఇంటూ n కాబట్టి సో ఈ ధర్మాన్ని మనం వాడుకున్నాం. ఇప్పుడు 3/2 హోల్ ఘాతము -4. సరే, ఇప్పుడు మరి ఈ విధంగా భిన్నానికి ఘాతము మైనస్ ఉంటే నేను మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఇక్కడ పక్కకు చూడండి. ఇప్పుడు మనకు ఏ ఘాతము -n ఉంది కదా, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/a ఘాతము n. ఇప్పుడు ఏ ఘాతము -n అంటే a/1కి ఘాతం -n అన్నట్లే కదా. ఈజ్ ఈక్వల్ టు 1కి మనం ఘాతం n రాస్తే దాని విలువ ఏం మారదు కాబట్టి ఘాతం n రాస్తుంది. ఎందుకంటే 1 ఎన్నిసార్లు గురించినా ఒకటే వస్తుంది కాబట్టి 1 ఘాతం n అంటే ఒకటే. ఇప్పుడు మళ్ళీ దీనికి a/b హోల్ ఘాతం m సూత్రం అప్లై చేసుకుంటే 1/a హోల్ ఘాతం n వచ్చింది. అంటే ఇప్పుడు ఇది సమానం కదా. సో ఒకసారి చూడండి, a/1 ఈజ్ ఈక్వల్ టు ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతము n. అంటే నేను చెప్పేది ఏంటంటే a/1 హోల్ ఘాతము -n ఈజ్ ఈక్వల్ టు 1/a హోల్ ఘాతం n అయింది. అంటే భిన్నానికి ఘాతము మైనస్ ఉంటే ఆ భిన్నం యొక్క విలోమానికి ప్లస్ అవుతుంది ఘాతం కదా. a/1 యొక్క విలోమం 1/a. ఆ విధంగా మరి ఇప్పుడు ఇదేమవుతుంది? 3/2 యొక్క విలోమము 2/3 ఘాతము 4 అవుతుంది కదా. ఎందుకు? ఇక్కడ మన సూత్రము ఈ సూత్రాన్ని కారణంగా రాసుకోవాలి. ఎందుకు అంటే సిన్స్ 2 ఘాతం a ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n. ఈ సూత్రాన్ని మనం ఈ విధంగా ఇక్కడ పేర్కొన్న విధంగా మనం అప్లై చేసాం. మరి 2/3 హోల్ ఘాతం 4 అంటే అర్థమైంది. 2/3ది 4 సార్లు గుణిస్తున్నారు. 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3. సో ఇక్కడ పైన రాస్తున్నాను. ఇదేమో మనకు వివరణ, చెప్పుకున్న దానికి వివరణ. సో ఈ ప్రాబ్లం యొక్క మిగతా పార్ట్ పైన రాస్తున్నా. సో లవాలు గురించుకుంటాం, హారాలు గురించుకుంటాం. బై 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 8 2 16 బై 3 3 9 9 3 27 27 3 81. ఇది మన ఆన్సర్. సో ఇది మీరు ఒక వివరణ లాగా పక్కకు రాసుకుంటే రాసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఓకే. సో చేసే ప్రాబ్లం మాత్రం ఈ బాక్స్ పై వరకు చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం కలిపి సూక్ష్మీకరించి తగు కారణాలు తెలపండిలో మనకు ఇంకొకటి 5/2 హోల్ ఘాతం 3 ఇంటూ 5/4 డివైడెడ్ బై 5/6. సో దీని సాధన చూద్దాం. ముందు ఇచ్చింది రాసుకోవాలి కదా. 5/2 హోల్ ఘాతం 3 ఇంటూ 5/4. ఈ మొత్తానికి మళ్ళీ బ్రాకెట్ ఉంది, డివైడెడ్ బై 5/6. సో ఫస్ట్ ఇక్కడ తప్పు రాస్తాం కదా, మళ్ళీ సరి చేస్తాం.
ఏం రాయాలి 5 ఘాతం 2 5 ఘాతం 2 హోల్ ఘాతం 3. సో ఫస్ట్ దీనికి మనం ఏ సూత్రం గుర్తుకు రావాలి? ఏ ఘాతం m హోల్ ఘాతం n. కాబట్టి 5 ఘాతం ఏ ఘాతం ఏమవుతుంది? m ఇంటూ n అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఘాతం 4. దీన్ని డివైడెడ్ బై కాబట్టి బై 5 ఘాతం 6 రాసుకుంటే మనకు సులువుగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు దీనికి కారణం ఏంది ఇక్కడ రాయండి. ఏది వాడుకున్నాం మనం ఇక్కడ? ఏ ఘాతం m హోల్ ఘాతం n వాడుకున్నాం. కాబట్టి ఏ ఘాతం m హోల్ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m ఇంటూ n సూత్రం వాడుకున్నాం మనం. సో ఇప్పుడు 5 ఘాతం 6 ఇంటూ 2 ఇంటూ 3 6 కదా. ఆ విధంగా 5 ఘాతం 4 బై 5 ఘాతం 6. సో మనం ఇక్కడ 5 ఘాతం 6 పైన ఉంది కింద ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది కదా. సో ఆ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు. లేదా అంటే ఏ ఘాతం m బై ఏ ఘాతం n సూత్ర ప్రకారం కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తున్నాను నేను 5 ఘాతం 6ని. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏమొస్తుందిగా? 1 మిగులుతున్నట్టు ఇంటూ 5 ఘాతం 4 మిగిలింది. మరి 5 ఘాతం 4 అంటే అలాగే ఉంచినా పర్లేదు, లేకపోతే 5 4 సార్లు గురించడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి గురించే రాద్దాం. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 4 సార్లు గురిస్తున్నాం. సో 5 5 25, 25 5 125, 125 5 625. సో ఇది మన సూక్ష్మీకరణ. ఓకే, నెక్స్ట్ క్రింది వానిలో n విలువను కనుగొను. మొదటి సమస్య 2/3 హోల్ ఘాతం 3 ఇంటూ 2/3 హోల్ ఘాతం 5 ఈజ్ ఈక్వల్ 2/3 హోల్ ఘాతం n-2. దీని యొక్క సాధన ఏంటి అంటున్నది చూద్దాం. n విలువను కనుక్కోవాలి అంటే ఇది కూడా ఒక సమీకరణం లాంటిది. సమీకరణంలోనే చరరాశిలోనూ కనుక్కోవడం కదా. అయితే దీనిని మనం ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఎప్పుడైనా మనకు ఈ ఘాతాలు ఘాతాంకాల్లో సమీకరణాలు కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఇరువైపులా ఒకే భూమిని సమానం చేసిన తర్వాత సమానత్వపు గుర్తుకు ఇరువైపులా భూములు సమానం అయితే వాటి యొక్క ఘాతాలు కూడా సమానం. అంటే ఈ విధంగా చెప్తాను నేను ఒకసారి. ముందు ఇచ్చిన సమీకరణం రాద్దాం. 2/3 హోల్ ఘాతం 3 ప్లస్ ఇంటూ 2/3 హోల్ ఘాతం 5 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ ఘాతం n-2. ఇది ఇవ్వబడిన సమీకరణం. ఇప్పుడు ఈ ఇరువైపులా మనకు ఎడం వైపు ఉన్న 2 పదాలలో కూడా మనకు భూములు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 2/3 భూమి ఉంది, ఇక్కడ 2/3 భూమి ఉంది. భూములు సమానం ఉండి ఇంటూ ఉంటే పై ఘాతాలు కూడుకుంటాం మనం. ఏ సూత్ర ప్రకారం చెప్పండి? ముందు కూడదాం చూడండి. 2/3 ఘాతం 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఘాతం n-2. ఏ సూత్ర ప్రకారం రాశాం? ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతము n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m+n సూత్ర ప్రకారం మనం ఈ ఘాతాల్ని కూడుకున్నాం. సో 2/3 హోల్ ఘాతం ఏమవుతుంది? 8 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ ఘాతం n-2. అయితే ఇక్కడ నేను ఒక సూత్రం రాస్తున్నాను. మా ఘాతాంక న్యాయంలో లేకున్నా కూడా రాస్తున్నాను చూడండి. ఏ ఘాతము m ఈజ్ ఈక్వల్ టు బి ఘాతము m అయితే
అంటే సమానత్వపు గుర్తుకు ఇరువైపులా ఘాతాలు సమానం అయితే భూములు కూడా సమానం అవుతాయి అనేది ఇక్కడ మనం రాసి దాని ప్రకారం మనం రాద్దాం. 8 = n-2 అంటే n-2 = 8. సో ఇక్కడ కుడివైపు రాస్తున్నా. n ఏమవుతుంది, మన సమీకరణాన్ని చేసినాం కదా, -2ని పక్షాంతరం చెందిస్తే +2. సో n = 8 + 2 10. సో n యొక్క విలువ 10 అని రాద్దాం. n యొక్క విలువ = 10. ఇది మన యొక్క n విలువ కనుక్కోవాలి. అంటే ఏం చేస్తాం, ఎడం వైపు సూక్ష్మీకరిస్తాం, కుడివైపు కూడా ఏమన్నా ఉంటే సూక్ష్మీకరిస్తాం. సూక్ష్మీకరించి భూములు సమానం చేసి, భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాలు కూడా సమానం అని చెప్పేసి ఘాతాలు సమానం చేస్తే మనకు కావాల్సిన చరరాశి విలువ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం. -3 ఘాతం n+1 ఇంటూ -3 ఘాతం 5 = -3 ఘాతం -4. సో ఇది కూడా ఇప్పటి లెక్క మాదిరిగానే ఉంది కదా. సో సాధన చూద్దాం. సో ఇచ్చిన సమీకరణాన్ని ముందుగా రాసుకున్నాం. -3 ఘాతం n+1 ఇంటూ -3 ఘాతం 5 = -3 ఘాతం -4. సో ఇక్కడ మనకు భూములు సమానం ఉండి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఘాతాల్ని కూడుకుంటామని తెలుసు. ఏ సూత్ర ప్రకారము ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, అదే సూత్ర ప్రకారం. ఎట్లా చెప్పండి. సిన్స్ ఏ ఘాతము m ఇంటూ ఏ ఘాతము n = ఏ ఘాతము m+n సూత్ర ప్రకారం. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం చేసుకోవచ్చు కదా. n+1 + 5 అంటే 6 = -4 కదా. ఇక్కడ కూడా రాద్దాం ఇందాకట్లాగే. ఏ ఘాతము m = b ఘాతం m అయితే a = b. సో n = -4 -6 అంటే n ఏమవుతుంది, +r పక్షాంతరం చెందించాము, ఇక్కడ -r అయింది. n = -10. సో ఇది n విలువ. దేర్ఫోర్ n విలువ = -10. చాలా సింపుల్ గా చేసేసాను ఇది కూడా. నెక్స్ట్ వెళ్ళిపోతే మూడవది. ఇందులో 7 ఘాతము 2n+1 డివైడెడ్ బై 49 = 7 ఘాతం 3. సో దీన్ని ఎలా సాధిద్దాం చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన సమీకరణం 7 ఘాతం 2n+1 డివైడెడ్ బై 49 = 7 ఘాతం 3. సో ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. డివైడెడ్ బై 49ని 7 × 7 కదా, 7 × 49. కాబట్టి నేను దాన్ని 7 × 7 రాశాను. 7నే ఎందుకు వాడుతున్నానంటే మనకు ఇక్కడ భూముల్లో 7 ఉంది కాబట్టి దీన్ని కూడా 49ని కూడా 7 భూమిగా రాస్తాము. సో 7 ఘాతం 2n+1 డివైడెడ్ బై ఇదేమవుతుంది 7 ఘాతం 2 = 7 ఘాతం 3. సో మన అలవాటు ప్రకారం ఏం చేస్తుంది, 7 ఘాతం 2n+1 బై 7 ఘాతం 2 రాద్దాం. ఎందుకు మనకు ఏ సూత్రం అలవాటు ఉంది ఇక్కడ మనకు అంటే
ఏ ఘాతము m బై ఏ ఘాతము n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m మైనస్ n సూత్రం మనకు తెలుసు కాబట్టి అదే ఈ పద్ధతిలో రాశాను. ఇప్పుడు 7 ఘాతం 2n ప్లస్ 1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 7 ఘాతం 3 సూత్రం, ఈ సూత్రం ప్రకారం మళ్ళీ భూములు సమానం కాబట్టి ఘాతాలు సమానం చేస్తే 2n ప్లస్ 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఎందుకు? సిన్స్ ఏ ఘాతము m ఈజ్ ఈక్వల్ టు బి ఘాతము m అయితే a ఈజ్ ఈక్వల్ టు b కాబట్టి. సో 2n ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1. మనకు ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం సాధిస్తున్నాం. ఇక్కడ 3 ప్లస్ 1 అంటే 4. n ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 పక్షాంతరం చెందిస్తే బై 2 అంటే కొట్టివేస్తే ఏమొస్తుంది మనకు? 2 1లో 2 2 అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసింది. సో ఇది మన సాధన. దేర్ఫోర్ n విలువ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇది రాసుకోండి. ఇంతటితోటి ఈరోజు క్లాస్ మనం ముగిద్దాం. ఓకే, బాయ్.